అధ్యక్షులుగా గుండ్రాతి నారాయణ గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్, ఇక్కడ మహిళా విభాగం తెలంగాణ విమలా గౌడ్ గారు, మహిళా విభాగం ఆంధ్రప్రదేశ్ నుంచి మన శివపార్వతి గౌడ్ గారు, ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు. మేమందరం కూడా ఈరోజు ఎందుకు వచ్చినాం? ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. ఒక గౌడ బిడ్డపై దాడి జరిగితే దేశవ్యాప్తంగా ఉన్న మేమందరం కూడా కదిలి రావాల్సి వచ్చింది. ఏం తప్పు చేశారండి? రాజకీయాల్లో ప్రశ్నించుకుంటారు, నిరసనలు తెలియజేస్తారు, మాట్లాడే హక్కు ఉంది, సమస్యలపై పోరాడే హక్కు ఉంది. అంత మాత్రం చేత ఇంటి మీద దాడి చేస్తారా? ఇల్లు తగలబెడతారా? ఇంట్లో పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మరి ఎవరికి ఏమవుతుంది అనేది చూసేది లేదా? అంటే గౌడ కులం అంటే మీకు అంత చులకనగా కనపడుతుందా? ఇవాళ 2 రాష్ట్రాల్లో 1 కోటి మంది జనాభా, ఇక్కడ 50 లక్షల మంది, తెలంగాణలో 50 లక్షల మంది ఉన్నాం. ఇవాళ 2 రాష్ట్రాల్లో కూడా ఒక పెద్ద చర్చ. జోగి రమేష్ గౌడ్ ఇంటిపై దాడి జరిగింది, మనం అందరం కదిలి వెళ్దామని తెలంగాణ నుంచి కూడా గౌడులు, గౌడ సంఘాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ బిడ్డలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక మంత్రి స్థాయి వ్యక్తికే ఇంటిపై దాడి జరిగితే మరి రేపు మామూలు ఒక కల్లు గీత కార్మికుడి పరిస్థితి ఏంటి? మరి ఎన్నో సమస్యలపై పోరాటం చేస్తున్నాం. మరి సమస్యల్ని అర్థం చేసుకొని మాకు సహకరించాల్సినటువంటి ప్రభుత్వాలు తిరుగుదాడి చేస్తే మరి ఏంటి ఈ రాష్ట్రంలో గౌడుల పరిస్థితి? మంత్రికే రక్షణ లేదు, మంత్రికే దిక్కు లేదు, ఒక మామూలు కల్లు గీత కార్మికుల పరిస్థితి ఏంటి? ఇవాళ ఎన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి అయ్యా. ఈ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 40 ఏళ్ళు గౌళ్ళందరూ కూడా ఎంతో మద్దతు ఇచ్చినాం. మేము లేకపోతే మీ ప్రభుత్వాలు లేవు గతం నుంచి ఇప్పటి వరకు కూడా. కానీ మీరు మాకు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు? ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ఇండ్లు తగలబెడతారా? మాపై దాడులు చేస్తారా? హత్యలు చేస్తారా? ఏం న్యాయం చేస్తున్నారు మీరు? ఒక తాడి చెట్టు, ఈత చెట్టుని పెంచారా మీరు? గీత కార్మికులు చెట్ల మించి పడి దాదాపు ఇప్పటి వరకు దాదాపు 14,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఎక్స్గ్రేషియల్ ఏమని అడిగితే ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. మొత్తం సముద్ర తీర ప్రాంతాల్లో జీవో నెంబర్ 10, 11 ద్వారా తాటి ఈత వనాలు పెంచుతామని చెప్పి ప్రమాణం చేసినావు. ఇంతవరకు ఒక చెట్టుని పెంచలేదు. స్వచ్ఛమైనటువంటి కళ్ళుని ప్రపంచానికి అందించేటటువంటి ప్రయత్నం చేయడానికి ప్రభుత్వం సహకారం లేదు. ఇక్కడ రంపచోడవరంలో నీరా కేంద్రం ఉంది, మూసివేతకు సిద్ధమైంది. అంటే గౌడులకు ఉపాధి ఉండొద్దు, గౌడులకు హక్కులు ఉండొద్దు, గౌడులు ప్రశ్నించొద్దు, గౌడులు నాయకులుగా ఎదగొద్దు. ఇదేనా మీరు చేసేటటువంటిది?